పార్టీకి తలవంపులు తేను. రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు కుట్ర చేస్తున్నారు. భయపడేందుకు ఫామ్ హౌస్లో ఎలుకను కాదు బండి సంజయ్. ఆయన బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది. ఎందుకంటే బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన ఇష్యూని బీఆర్ఎస్ ఎక్కువగా మాట్లాడుతున్నది. కాంగ్రెస్ వాళ్ళు అసలు టోటల్గా సైలెంట్ అయినారు. నేషనల్ కాంగ్రెస్లో మాట్లాడుతున్నారు, వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు, వీడియోలు చేసి ఏదేదో చేస్తున్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు మాత్రం టోటల్ సైలెంట్ అయిపోయినారు. మరి కారణం ఏంటో తెలియదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నారు, రేవంత్ రెడ్డి సంజయ్ బ్రదర్స్ అట, సో అందుకే ఆయన కాపాడుతున్నాడు అని అంటున్నారు. ఈయన అవసరం కేంద్రంలో ఉన్నది కాబట్టి, మోదీతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడగలుగుతారు కాబట్టి ఇద్దరు కేంద్ర మంత్రులైన బండి సంజయ్ కిషన్ రెడ్డితో సఖ్యతగా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నారు. కారణాలు ఏవైనా ఈ టోటల్ ఎపిసోడ్లో ఇక్కడున్న పోలీసులు కానీ వ్యవస్థ కానీ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ కుటుంబానికి అండగా రక్షణగా నిలబడ్డంలో ఫెయిల్ అయిందనేది అర్థమవుతుంది. లేకపోతే 6 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన బాధిత మహిళను దాదాపు రాత్రి 1 గంట దాకా కూర్చోబెట్టిరు కదా. ఒక అక్నాలజ్మెంట్ ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు కదా. మరి ఏం జరిగింది? ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ బీజేపీ ఉంది కదా. పార్టీ కార్యకర్తలు తలవంచుకునే పని తాను ఏనాడూ చేయనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ పార్టీ తలెత్తుకునేలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగానే పనిచేస్తా. ఆదివారం పరేడ్ గ్రౌండ్లో చేపట్టిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాని మూర్ఖులు ఏదో చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ నేను ఫామ్ హౌస్లో ఎలుకను కాదు. నాపై కుట్రలు చేస్తే భయపడను. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదు, నా తాత పేరు చెప్పి రాలేదు. కమలం జెండాను పట్టుకొని కింది స్థాయి నుంచి ఎదిగిన కార్యకర్తను. నరేంద్ర మోదీ శిష్యునిగా క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేస్తున్నా. బీజేపీకి తలవంపులు తెచ్చే పని చేయను. తప్పుడు ప్రచారాలు ఎవరూ నమ్మకండి అని బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు ఏది తప్పుడు ప్రచారం? ఏది ఇప్పుడు తప్పుడు ప్రచారం? వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది తప్ప, వాళ్ళు ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసింది తప్ప, పోలీసులు పోక్సో కేసు మీ అబ్బాయి మీద నమోదు చేసింది తప్ప, అండ్ దాంతోపాటుగా ఆ కుటుంబాన్ని ఒక బీజేపీ నీ పక్కనే ఉండి ఇంకొక బీజేపీ నాయకుడిని 22వ 24వ తారీఖు పంపించి అక్కడి నుంచి కరీంనగర్కి తీసుకొచ్చి నిర్మల్ పోలీసుల సహకారంతో మీ ఇంటి దగ్గర ఆ కుటుంబాన్ని అవమానించింది వాస్తవం కాదా? ఇందులో డైరెక్ట్గా మీ కొడుకు చేసినటువంటి పనికి తండ్రిగా మీరు టోటల్గా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. ఇవన్నీ వాస్తవాలు కావా? వాళ్ళని పిలిపించి వాళ్ళని బెదిరించింది వాస్తవం కాదా కరీంనగర్లో? ఇప్పుడు ఇంకొక ప్రచారం ఏంటి ఇప్పుడు జరుగుతున్నది అని అంటే, ఇప్పుడు ఈ కొన్ని చాలా ఇది వైరల్ చేస్తున్నారు బాగా. పోక్సో కేసు పెట్టిన అమ్మాయి చేస్తున్న ఆరోపణల్లో లాజిక్ ఎక్కడా అని పెట్టిరు. ఎమోషనల్ బ్లాక్మెయిల్, శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేశారు అని ఆరోపించింది. నిజంగా ఒత్తిడి ఉంటే అప్పుడే పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదు? ఇప్పుడు ఒత్తిడి ఉందా ఒత్తిడి లేదా పక్కన పెట్టండి. షీఈ్ ఎ మైనర్ గర్ల్. ఒత్తిడి ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి మైనర్, 18 సంవత్సరాలు నిండని 17 సంవత్సరాల బాలిక, ఆమె 10th క్లాస్ కంప్లీట్ అయింది. ఒత్తిడి ఉన్నా లేకపోయినా అది పోక్సో కిందికే వస్తుంది. మీరు ఏమనుకున్నా ఈ ఫస్ట్ లైన్లోనే మీరు తేలిపోయినారు కదా. ఇట్లాంటివి ఎందుకు ప్రచారం చేసి ఇంకా మొత్తం కూరుకుపోతున్నారు బండి సంజయ్ గారు? మీరు దీంట్లోనే ఉంది కదా క్లియర్గా. ఒత్తిడి చేయలేదు, ఆమె ఇంట్రెస్ట్తోనే వచ్చింది అంటున్నారు. ఒకవేళ ఆమె ఇంట్రెస్ట్తోనే వచ్చినా ఆమె మైనర్ గర్ల్, అమ్మాయి, బాలిక. మరి ఈ లాజిక్ని ఎట్లా మిస్ అయ్యి మీరు ఇష్టం వచ్చినట్టుగా అపార్ట్మెంట్ బేస్మెంట్లో అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నది. అసలు కంప్లైంట్ కాపీ మీకు ఎట్లొచ్చింది? నిర్మల్లో పెట్టిన వాళ్ళ మీద ఎక్స్ట్రాక్షన్ కేసు ఏదో కంప్లైంట్, ఎవరో ఆ కొడుకుకు సంబంధించిన ఫ్రెండ్ ఎవరో శ్రీరామ్ అనే ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కాపీని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎట్లా వస్తున్నాయి మీకు ఈ కంప్లైంట్ కాపీలు? ప్రభుత్వం ఏమో కాంగ్రెస్, ఈయనేమో బీజేపీ ఎంపీ. అపార్ట్మెంట్ బేస్మెంట్లో అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మరి ఇష్టం లేని పక్షంలో అక్కడికక్కడే ఎందుకు ప్రతిఘటించలే? అంటే ఏంది మీ ఉద్దేశం? ఆమె ఇష్టం ఉన్నా ఆమె ఇష్టం లేకపోయినా ఆమె మైనర్ గర్ల్, మీ అబ్బాయి మేజర్. ఇది ఒక్కటి చాలు కదా, ఇంకేం అక్కర్లేదు. ఇక గోల్ఫ్యూ అపార్ట్మెంట్లో బలవంతంగా నిర్బంధించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. ఇంత తీవ్రమైన ఘటన జరిగిన తర్వాత కూడా మౌనంగా ఉండడం వెనుక ఉద్దేశం ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ స్టేలో మరోసారి అదే తరహా ఘటన జరిగింది అని ఆరోపించింది. అక్టోబర్లోనే వేధింపులు జరిగినప్పుడు మళ్ళీ నవంబర్లో ఎందుకు కలిసింది? న్యూ ఇయర్ వేడుకల్లో బలవంతంగా మద్యం తాగించి వేధింపులకు పాల్పడినట్లు చెబుతుంది. వరుసగా ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా మళ్ళీ ఆ వ్యక్తితో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఎందుకు పాల్గొన్నది? రేపు ఇంకొకటి కూడా అంటాడు, మా ఇంటికి పిలిపించంగానే మా ఇంటికి ఎందుకు వచ్చిరు అని అంటాడేమో.
మా ఇంటికి ఎందుకు వచ్చిర్రు అని అంటాడేమో. ఇప్పుడు మరి ఏమీ లేనప్పుడు మీ నాయకుడు బీజేపీ నాయకుడు 3 గంటల ఇంట్లో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాత్రి 1 గంటకు ఆ బాధితురాలి తండ్రికి ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది సార్ట్అవుట్ చేసుకొని ఏదో చేసుకోవాల్సిన ఎంపీ డబ్బుల అహంకారంతో, ఆలోచన లేక, ఏం చేయాలనో అర్థం కాక అన్నీ అర్థమయ్యి అహంకారంతో మొత్తం అంతా రోడ్డు మీద పడేసుకున్నాడు. ఇప్పుడు యువతలోడి మీదకి దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అట్లా మీరు ఇట్లా అని. ఏం చేస్తావు? నేనేం పొలిటీషియన్ కాదు, నాకు 4 ఓట్లు పోతాయి, నాకేదో నువ్వేదో చేస్తే నాకు ఇబ్బంది అవుద్ది అన్నది. నేను ఇంకా 20 ఏళ్ళు జర్నలిజం ఫీల్డ్లో ఉంటాను మిస్టర్ బండి సంజయ్. చెయ్యి, ఏం చేస్తావు? ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఇంత చేస్తున్నాడు. నీ ఇంటర్వ్యూ ఎవరికి కావాలన్నాయా బాబు? నీ ఇంటర్వ్యూ ఎవరికి కావాలా? నువ్వు ఫస్ట్ నువ్వు అంటున్నావు కదా నేను ప్రధానమంత్రి మోదీ శిష్యుని అని. మరి ప్రధానమంత్రి నీలాగా కవాతులు చేయలే కదా, కర్రలతో కవాతు వాళ్ళ మీద వీళ్ళ మీద. మరి ఆయన శిష్యుడు అయినప్పుడు ఆయన నడిచినట్టు నడవాలి కదా. మీ నాయకుడేమో స్మార్ట్ సిటీ అంటుండు కరీంనగర్ని, నువ్వేమో ఇది స్మార్ట్ సిటీ కాదు, కర్రలతో కవాతు చేసే సిటీ అని నువ్వు నిరూపించే ప్రయత్నం చేస్తున్నావు. మాకెందుకు ఫోన్ చేసినారు మరి? స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి కదా ఫోన్లు. ఇట్లా కాదు అట్లా కాదు, కూర్చుందాం, మాట్లాడదాం, చేద్దామని. వై? జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని, పైసలు పడతాయా అని బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే పశ్చిమ బెంగాల్, అస్సోంలో గెలుపుతో ఆ నినాదం వారిని భయపెడుతోందని తెలిపారు. జై శ్రీరామ్ నినాదమే గడీలను బద్దలు కొట్టి కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసిందన్న విషయాన్ని ఆయన కుటుంబం గుర్తుంచుకోవాలి అని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని హేళన చేస్తే ఊరుకునేది లేదని, 80% హిందువుల కోసం బీజేపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. మరి ఇప్పుడు 80% హిందువుల కోసం మీరు పనిచేస్తే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఎక్కడ ఇది నర్సంపేట్ ఖానాపురం దగ్గర ఒక శివాలయాన్ని 800 ఏళ్ల నాటి గణపతి దేవుడు నిర్మాణం చేసినటువంటి శివాలయాన్ని కూల్చేస్తే, లింగం కింద దాదాపు 5-10 ఫీట్లతోని తవ్వి చేస్తే ఎక్కడ పోయిరండి మీరు? లోకల్గా ఉన్న బీజేపీ నాయకులు ధర్నా చేసి ఉండొచ్చేమో, కానీ మీరు పెద్ద ఎత్తున ఎక్కడ గుడి ఏమి ఇబ్బంది జరిగినా వెళ్తారు కదా, మరి అక్కడికి ఎందుకు వెళ్ళలే? ఇక్కడ ఎందుకు ధర్మం గుర్తుకు రాలే? ఇవి మాట్లాడొద్దు. నువ్వు నా మీద ఏం చేసినా, ఇంకోటి ఏం చేసినా, ఏమి చేసేది ఏం లేదు. అర్థమైందా? నెక్స్ట్ నీ మీదనే దాడులు జరిగితే ఇక నీ మీదనే యుద్ధం ప్రకటిస్తున్నా, నువ్వు నా మీద యుద్ధం ప్రకటించినా, ఇంకేమన్నా చేసినా నాకు ఒరిగేది ఏమీ లేదు. జీరో. గుర్తుపెట్టుకో. నిన్న మోదీ సింధు ఆసుపత్రిని ప్రారంభించిండు. సింధు ఆసుపత్రి ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ ఆసుపత్రిలోని వైద్య పరికరాలు ఆసక్తిగా పరిశీలిస్తున్న మోదీ. రోబోటిక్ సర్జరీ, రేడియేషన్ యంత్రాలు ఆసక్తిగా తిలకించిన మోదీ పనితీరు మీద ఆరా తీసిండట. డాక్టర్ నోరి దత్తాత్రేయని అడిగి వివరాలు తెలుసుకున్నట. ఆధునిక పరిజ్ఞానం వినియోగం పైన ఆసుపత్రి వ్యవస్థాపకుడు పార్థసారథి రెడ్డికి అభినందనట. మాదాపూర్లోని ఇక్కడ సింధు ఆసుపత్రి ప్రారంభించారట. మరి ఇప్పుడు ఈ సింధు ఆసుపత్రి ఇప్పుడు ఇదేంటి, క్యాన్సర్ ఆసుపత్రి ఏదో, మరి హెటిరో గ్రూప్ పార్థసారథి రెడ్డి, ఈ హెటిరో గ్రూప్ పార్థసారథి రెడ్డి 100 కోట్లు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సీటు తెచ్చుకున్నాడు. మరి ఇట్లాంటి ఆయన ఈ తెలంగాణలో ఉన్న వైద్యం కోసం వచ్చిన రోగులకు ఏమైనా ఫ్రీ వైద్యం కానీ, తక్కువలో వైద్యం కానీ, ఒక మెడికల్ కాలేజీలో అందే వైద్యం కానీ ఇవ్వగలుగుతాడా? మరి ఇప్పుడు ప్రధానమంత్రి ఓపెన్ చేసిందంటే దానికి ఒక ఇది ఉండాలి కదా, లేకపోతే ఇది లక్షలు కోట్ల రూపాయలు గుంజే ఈ ఆసుపత్రి కిందనే చూడాలన్నా మనం? దీనివల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏందని అడుగుతున్నాం. తెలంగాణలో ఉన్న ప్రజలకి ఇక్కడ ఏమైనా ఉచిత వైద్యమో లేకపోతే నామినల్ ఫీజుతో వైద్యమో ఏమైనా అందుబాటులో ఉన్నదా? దయచేసి ఆ విషయాన్ని చెప్పండి.